నైజీరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చెట్టును ఢీకొని పడవ బోల్తా పడింది. ఈ పడవలో 60 మంది ఉన్నారు. అయితే 60 మందిలో కూడా పలువురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రమాద సమయంలో మొత్తం కూడా బోట్లో 90 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా కూడా గుర్తించారు. అయితే బోట్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మలేలే జిల్లాలోని తుంగన్ సులే నుంచి సంతాప సభ కోసం కూడా దుగ్గకు వెళ్తూ ఉండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంటూ ఉంది. ఉత్తర మధ్య నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. 100 మందితో ప్రయాణిస్తున్న పడవ నీట మునగటంతో కూడా 60 మంది మృతి చెందడం జరిగింది. మలాలే జిల్లాలోని తుంగన్ సులే నుంచి బయలుదేరిన ఈ పడవ గౌసావా కమ్యూనిటీ సమీపంలో ఒక చెట్టు మొద్దులకి ఢీకొనటంతో కూడా బోల్తా పడింది. స్థానిక ప్రభుత్వ ప్రాంత చైర్మన్ అబ్దుల్లాహి బాబా అరా మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుందన్నారు. పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య 60కి చేరినట్లుగానైతే తెలిపారు. 10 మంది పరిస్థితి విషమంగా ఉందని, గల్లంతైన వారి కోసమైతే ఇప్పుడు వెతుకులాట జరుగుతున్నట్లుగా చెప్పారు. షగోమే జిల్లా అధికారి సాదు ఇనువా మొహమ్మద్ మీడియాతో మాట్లాడుతూ కూడా ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే తన సంఘటనా స్థలానికి చేరుకున్నారని, అయితే ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 100 మంది ప్రయాణిస్తున్నారు. తొలుత 31 మృతదేహాలను వెలికి తీసినట్లుగా చెప్పారు. గల్లంతైన వారి కోసం అత్యధికంగా కూడా ఇప్పుడు చర్యలు కొనసాగుతున్నాయి. అత్యవసర సిబ్బంది కూడా వెతుకుతూ ఉన్నారు. నైజర్ స్టేట్స్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ తెలిపింది ఈ మేరకు కూడా వివరాలను. ఇప్పటి వరకు 50 మందిని రక్షించినట్లుగా కూడా తెలిపారు. పడవ ఓవర్లోడ్ అయినట్లు, అందుకనే చెట్టు బ్యాలెన్స్ తప్పి చెట్టు మొద్దుని ఢీకొన్నట్లుగా కూడా తెలియజేశారు. నైజీరియాలో ముఖ్యంగా వర్షాకాలంలో ఇలాంటి భద్రతా లోపాలు జరుగుతూ ఉంటాయి. సరైన నిర్వహణ లేని ఓడలు, వాటి వాడకం ద్వారా కూడా ఇప్పుడు నైజీరియాలో ఈ ప్రమాదం చోటు చేసుకోవటం, ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవటం పరిపాటిగా మారిపోయింది. నైజీరియాలో పడవ ప్రమాదాలు అనేవి కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ పడవల్ని సరైన మెయింటైన్ చేయకుండా కూడా దాంట్లో జనాలను ఎక్కించుకోవటం వల్ల కూడా ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు ఈరోజు ఈ ఘటన చూస్తే గనక ఈ పడవలో 100 మందికి పైగా జనాలు ఎక్కారు. అంటే ఓవర్లోడ్ అయిపోయింది. ఓవర్లోడ్ అయిపోయినప్పుడు అది బ్యాలెన్స్ అనేది కూడా చాలా టఫ్, బ్యాలెన్స్ అనేది టఫ్. ఇక ఆ బ్యాలెన్స్ చేసుకోలేక అది వెళ్ళి చెట్టును ఢీకొన్న తర్వాత పడవలో ఉన్నవారు ఆ పడవ బోల్తా పడిపోయింది. పడవ బోల్తా పడిపోతే చూస్తూ ఉన్నాం కదా దృశ్యాలు. చుట్టూ కూడా జనాలు ఉన్నారు. పడవ బోల్తా పడిన తర్వాత మొత్తం కూడా ఆల్రెడీ లైవ్ జాకెట్లు వేసుకున్నారు, లైవ్ కిట్లు ఉన్నాయి. చుట్టూ కూడా జనాలు ఉన్నారు. ఇక ఆ తర్వాత పడవ ముందు సైడ్కి తిరిగింది. ఆ తర్వాత బోల్తా పడింది. జనాలందరూ కూడా నీళ్ళలో పడిపోవటము. అయితే అందరికీ ఈత రాదు కదా, కొందరు మునిగిపోయారు నీళ్ళల్లో. కొందరిని రక్షించగలిగారు. మరి కొందరు పడవ మీదకి ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. నీటిలో 12 జనాలందరూ కూడా పడవ ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. లైవ్ జాకెట్లు వేసుకోవటం వల్ల వాళ్ళు నీళ్ళ మీద తేలారు, కానీ పడవ ఎక్కే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ 60 మంది చనిపోయినట్లుగా గుర్తించారు. మరి కొంతమంది మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం ఉంది. మరి కొంతమంది అంటే చనిపోయిన వాళ్ళకి తెలిసే అవకాశం ఉంది. ఇంకా 10 మంది పరిస్థితి, కాపాడిన 10 మంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లయితే తెలియజేశారు. ఇదంతా కూడా పడవలో అధిక జనాభా ఎక్కటం వల్ల మనం నార్మల్గా కూడా ఇప్పుడు కొన్ని ఘటనలు చూస్తూ ఉంటాం. మనం వెళ్ళే టైంలో కూడా ఇండియాలో కూడా చిన్న పడవలు అయినప్పటికీ కూడా లాంచ్ల్లో కానీ ఎక్కువ మందిని ఎక్కించడం వల్ల ఆ పడవలు బోల్తా పడిన సందర్భాలు ఉంటాయి. పడవ ఎప్పుడూ కూడా సరైన సామర్థ్యం వరకు ఎక్కించాలి, కానీ ఎప్పుడు కూడా ఓవర్లోడ్ అనేది అవ్వకూడదు. ఒకవేళ కనుక మీరు వెళ్ళే పడవలో కనుక ఓవర్లోడ్ అయితే మీరైనా దిగిపోవాలి. ఎందుకంటే డెఫినెట్గా కూడా అదొక పెను ప్రమాదానికి కారణమవుతుంది. నీటి మధ్యలో పడవ బోల్తా పడినప్పుడు మనల్ని మనం కాపాడుకోవటం హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉంటాం. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్స్ని గమనించుకుంటూ కూడా పడవ ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక నైజీరియాలో చూస్తే కనుక ఇటువంటి ఓడలు, సరైన నిర్వహణ లేని ఓడలు వాడటం వల్ల కూడా ఇటువంటి ప్రమాదాలు ఈ మధ్య ఎక్కువగా తరచుగా జరుగుతున్నట్లుగా కూడా చెబుతూ ఉన్నారు.